అసలు ఇప్పుడు ఈ పథకం తాత్కాలికంగా నిలిపివేస్తున్నారా లేదా కంప్లీట్గా ఈ పథకాన్ని క్లోజ్ చేయబోతున్నారా? తెలంగాణ రాష్ట్రంలో పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్ల కోసానికి ప్రత్యేకంగా ఒక పథకం తీసుకొచ్చాడు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు. అదేంటంటే హిందువులందరికీ కూడా కళ్యాణ లక్ష్మి, అదేవిధంగా ముస్లిం ఆడబిడ్డలకందరికీ కూడా షాదీ ముబారక్. ఈ పథకం ఆడపిల్లల తండ్రులకు ఎంతో మేలు చేస్తుంది, వాళ్ళ నెత్తిన భారాన్ని కొంచెం తగ్గిస్తుంది. గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఎప్పటి నుంచో ఇచ్చుకుంటూ వస్తున్నారు. దాదాపుగా 2014 నుండి ఇప్పటి వరకు 13 లక్షల కుటుంబాలకు ఈ పథకం లబ్ధి చేరింది. 13,000 కోట్ల రూపాయలు పేదింటి ఆడపిల్లల తండ్రులకు ఈ పథకం ద్వారా నేరుగా వాళ్ళ అకౌంట్లకు చేరడం జరిగింది. అలాంటి గొప్ప పథకానికి రేవంత్ సర్కార్లో హైకోర్టు స్టే విధించింది. అసలు ఇప్పుడు ఈ పథకం తాత్కాలికంగా నిలిపివేస్తున్నారా లేదా కంప్లీట్గా ఈ పథకాన్ని క్లోజ్ చేయబోతున్నారా? ఈ విషయం గురించి తీవ్ర ఆందోళనలో ఉన్నారు పేదింటి ఆడబిడ్డల తండ్రులు. ఒకసారి మనం సబ్జెక్టులకు వెళ్దాం. అసలు ఈ పథకం తాత్కాలికంగా నిలిపివేస్తున్నారా లేదా కంప్లీట్గా ఈ పథకాన్ని వెత్తేస్తున్నారా? ఆ విషయాల గురించి ఒకసారి చర్చించుకుందాం. అసలు ఈ పథకం కోర్టు వరకు ఎందుకు వెళ్ళింది, హైకోర్టు ఎందుకు స్టే చేసింది, అసలు పిటిషన్ ఎవరేశారు, వీటి గురించి మాట్లాడుకుంటే న్యాయవాది విజయ్ గోపాల్ వ్యక్తిగత హోదాలో తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. 2014 నుంచి అమలు చేస్తున్న ఈ పథకాలకు అసెంబ్లీలో ఎలాంటి ప్రత్యేక చట్టం లేదు, తీర్మానం లేదు. అసలు ఈ వేణుగోపాల్ అనే న్యాయవాది ఎందుకు పిటిషన్ వేశాడంటే 2014 నుంచి ఇప్పటి వరకు కూడా అసెంబ్లీలో ఎలాంటి తీర్మానం చేయలేదు, ఎలాంటి చట్టం చేయలేదు. కేవలం ప్రభుత్వ ఉత్తర్వులు అంటే జీవో ఇచ్చిండ్రని దాదాపుగా ప్రభుత్వ సొమ్ము 13,000 కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు పెడతారని ఆయన పిటిషన్ వేయడం జరిగింది. ఇది రాజ్యాంగ విరుద్ధం అని కూడా ఆయన చెప్పడం జరిగింది. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 202, 3, 204, 3, 266, 283, 2 నియమాలను ఉల్లంఘిస్తూ చట్టసభల అధికారాన్ని కార్యనిర్వాహక వర్గం తన చేతుల్లోకి తీసుకున్నట్లే ఇది రాజ్యాంగ విరుద్ధం అని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. అప్పుడేం చేయాలంటే కౌంటర్గా ప్రభుత్వం కూడా పిటిషన్ వేయాలి. లేదు ఈ పథకాలు ఇస్తాం, దీనికి అవసరమైతే చట్టం చేస్తాం, అవసరమైతే తీర్మానం చేస్తామని రీకౌంటర్ ఎవరు వేయాలి? ప్రభుత్వం వేయాలి హైకోర్టులో. కానీ ప్రభుత్వం ఏం చేసిందో తెలుసుకుందాం. ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని గతంలోనే జస్టిస్ ఎన్వి శ్రావణ్ కుమార్ ధర్మాసనం ఆదేశించింది. అది కూడా జూలై 8 వరకు లాస్ట్ డేట్ అని చెప్పింది. కానీ మన రేవంత్ అన్న సర్కార్ దాని గురించి పట్టించుకొని కనీసం స్పందించాలి. తాజాగా బుధవారం జరిగిన విషయంలో కూడా ప్రభుత్వం తరపు న్యాయవాది మరికొంత సమయం కోరడంతో ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎప్పుడో న్యాయవాది వేణుగోపాల్ అనే వ్యక్తి పిటిషన్ వేసిండు. వీళ్ళకు హైకోర్టు జూలై 8 వరకు టైం ఇచ్చింది. అయినా కూడా ఇంకా టైం కావాలంటే ధర్మాసనం సీరియస్ అయిందంట. కాకేం చేస్తుంది? ఎప్పటి నుంచో టైం ఇస్తే ఇప్పుడు వచ్చి ఇంకా టైం అడుగుతున్నారు అంటే క్లియర్ ఇక్కడ ప్రభుత్వం కుట్ర కనబడుతుంది. పేదింటి ఆడపిల్లల పైన వాళ్ళ కోపం, కక్ష క్లియర్ గా కనబడుతుంది. 2014 నుండి 2019 వరకు ఈ పథకాల కోసం జారీ చేసిన 8 జీవోల అమలుపై స్టే విధించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేస్తూ కేసు విచారణను సెప్టెంబర్ 9 వరకు విధించింది. సరే, ఈ ప్రభుత్వం తరపున న్యాయవాది టైం అడిగింది కదా, వీళ్ళ దగ్గర టైం లేదు కాబట్టి మళ్ళీ కూడా అత్యున్నత న్యాయస్థానం సెప్టెంబర్ 9 వరకు టైం ఇచ్చింది. మరి అప్పటి వరకు ఈ పేదింటి ఆడపిల్లల తండ్రుల పరిస్థితి ఏందో అర్థం కావట్లే. వాళ్ళు ఇప్పటికే భయపడుతున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ₹1,00,000 చెక్ ఇస్తుండే, ఈయన తులం బంగారం అని కూడా ఆశ పెట్టిండు. ఇప్పుడు ఉన్నది పాయ ఉంచుకున్నది పాయ అనే విధంగా పేదింటి ఆడపిల్లల తండ్రులు వాపోతున్నారు, బాధపడుతున్నారు. రేవంత్ రెడ్డి పైన శాపనార్థాలు కూడా పెట్టడం జరుగుతుంది. మరి ఈ పథకం తాత్కాలికంగా నిలిపివేస్తున్నారా లేదా ఇదే నిలిపివేత కంటిన్యూ చేస్తారంటే మరి ప్రభుత్వ తరపు న్యాయవాది ఆయన ఏం వాదిస్తాడు, హైకోర్టు ఏం చెప్తుందని మనం కూడా సెప్టెంబర్ 9 వరకు వెయిట్ చేయాలి. రేవంత్ అన్న సర్కార్లా కంప్లీట్గా ఈ పథకాన్ని నిలిపివేసినా కూడా మనందరం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పెద్ద ఆయన మంచిగా ₹1,00,000 ఇచ్చిండు. 2014 నుంచి 2024 వరకు 13 లక్షల కుటుంబాల్లో ఆయన ఆర్థిక సాయం చేస్తే ఆయన కాదని మనం తులం బంగారం కోసం ఆశపడితే రేవంత్ అన్న సర్కార్ ఈ విధంగా చేసిండు. దీని గురించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేపు 18 మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా కూడా నిరసనలు స్టార్ట్ చేయండి. ఏం చేయాలంటే కళ్యాణ లక్ష్మి ఏమైంది, షాదీ ముబారక్ ఏమైంది, తులం బంగారం ఎప్పుడు ఇస్తారంటూ కాంగ్రెస్ ప్రజలను, కాంగ్రెస్ కార్యకర్తలను నిలదీయాలని కూడా ఈ విధంగా కార్యకర్తలకు ఆయన పిలుపునివ్వడం జరిగింది. కేటీఆర్ గారు ఇంకా ఏం చెప్పారంటే కళ్యాణ లక్ష్మి రద్దుకు కాంగ్రెస్ కుట్ర చేస్తుంది, హైకోర్టు తీర్పును సాకుగా చూపి పథకాన్ని ఎత్తివేసి యత్నం చేస్తుంది,
తులం బంగారం హామీ నుంచి తప్పించుకునేందుకు కుట్ర చేస్తుందని కూడా ఈ సందర్భంగా కేటీఆర్ గారు చెప్పారు. ఎందుకంటే జిల్లాల వారిగా ఎక్కడ పోయినా కూడా క్షేత్రస్థాయిలో సార్ తులం బంగారం ఏమైంది, తులం బంగారం ఏమైందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, మంత్రుల్ని, రేవంత్ రెడ్డిని కూడా అడుగుతారు. ఫస్ట్ ఈ పథకాన్ని ఆపేస్తారు అని చెప్పినప్పుడు ప్రజల లోపల ఒక మైండ్ సెట్ పోతుంది. ఆ తులం బంగారం రాకుండా ఆ ₹1,00,000 చెక్ వస్తే చాలు అని ఒక మైండ్ సెట్ వస్తుంది కదా. దానికోసానికి కావాలని కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పడం జరుగుతుంది. కేసీఆర్ ప్రభుత్వం 2014 అంటే ప్రత్యేక తెలంగాణ వచ్చినాక ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రారంభించిన గొప్ప పథకం కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్. దాదాపుగా 13 లక్షల కుటుంబాలకు 13,000 కోట్ల మేర సహాయం అందించినని కేటీఆర్ గుర్తు చేశాడు. సో ఈ సందర్భంగా కేటీఆర్ ఇంకో మాట చెప్పిండు. ఈయన మాటలు చెప్పే ముఖ్యమంత్రి కేసీఆరే, చేతల ముఖ్యమంత్రి కాబట్టి వచ్చే ఎలక్షన్స్ లోనైనా దయచేసి రేవంత్ రెడ్డికి ప్రజలు మొత్తం బుద్ధి చెప్పాలని ఈ విధంగా చెప్పి, అదే విధంగా రేపటికి నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడం కూడా జరిగింది. ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ అందరూ కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ తాత్కాలికంగా నిలిపివేస్తున్నారా, కంప్లీట్ గా ఈ పథకాన్ని ఎత్తివేస్తున్నారా, మీరేమనుకున్నారో కామెంట్ చేయండి.